రేవంత్ రెడ్డి గారు చేసిన పనులకు ఓ బోకరోడు ఉండే ఒకనాడు మీ ఆయన ఇల్లు అడుక్కుంటాడు నా ఇంటి నిండా ఎండే ఇంటి ముంగట ఎండే వెనక ఎండే నేను ఒకనాడు దిగిపోతే నాకు అన్నట్టు ఈ ప్రజలకు ఆ పని చేసిండు. ఏం పని చేసిండని వాళ్ళకు ఇవాళ తొర్రూరు మండలంలో మున్సిపల్ ఓట్లు వాళ్ళు ఏ అర్హత ఉండి అడుగుతారు, ఏ అర్హత మీద వాళ్ళకు ఓట్లు ఇస్తారు. జనాలు 2 సంవత్సరాల నుంచి అభివృద్ధి కాలేదా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి? ఆ 2 సంవత్సరాల నుంచి అభివృద్ధి కాలేదు అని నేనంటే కాదు, జనాలు అంటున్నారు. 6 గ్యారెంటీలు 420 హామీలు 13 పథకాలు పెట్టి అందులో ఏ పథకాలు మంచిగా అమలైందో వాళ్ళు జనాలే చెప్తారు. అంటే 6 గ్యారెంటీలు అమలు కాలేదా? ఏ గ్యారెంటీ అమ్మింది జనాలకు అడగాలి. మామూలు మీడియా వాళ్ళకి అడిగితే మాకు అడిగితే నేను రైతుని. అదే నేను ఏమంటానంటే ఏ పథకం మీద ఆయన క్లారిటీ ఉంది. ఒక బస్సు అన్నాడు, ఒక బస్సు ఫ్రీ అని ఏ వాళ్ళకి అన్నాడు? ఆడోళ్ళకు ఫ్రీ పెట్టి మొగోళ్ళకు 50 రూపాయల టికెట్కు 100 రూపాయలు చేసి పెళ్ళ మొగోళ్ళకి 2 టికెట్ పైసలు తీసుకున్నట్టే కదా. మరి దాంట్లో ఫ్రీ ఇచ్చినట్టు ఏమీ లేదు. అది జనాలు కూడా అనుకుంటారు, ఆ బస్సుకు పోయేటోళ్ళు కూడా అంటారు. భార్యాభర్తలు ఇద్దరు పోతే 100 రూపాయలు తీసుకుంటాడే. ఇప్పుడు ఈ తొర్రూరు మండలంలో దయాకర్ 10 సంవత్సరాలు ఏమీ అభివృద్ధి చేయలే, మేము వచ్చినాకనే అభివృద్ధి అవుతుంది అని అంటున్నారు. ఏమి అభివృద్ధి చేయలేని దానికి మీరే ప్రతి గల్లీ, ప్రతి వాడ, ప్రతి రోడ్డు మీరు దిగాలి. మీ మీడియా వాళ్ళే చెప్పాలి ఏం జరిగింది, ఏం జరగలేదు. వాళ్ళు 2 సంవత్సరాల నుంచి ఏ ఏరియాలో పనిచేసింది అది చూస్తే కనబడుతుంది కదా. అది చేయలేదు అనేది మూర్ఖత్వం. వాడేదో మూర్ఖుడు. చేసిందని అంటే వాడు ఉన్నోడు కూడా వచ్చినోడు కూడా చేసిన దానికి మిగిలిన దానికి నేను చేస్తానని అనాలి. చేసిన దానికి కూడా చేయలేదంటే వాడు మూర్ఖుడే. వాని మాట ఎట్లా నమ్ముతారు జనం? నమ్మరు కదా. మూర్ఖుడు ఒకసారి చూస్తారు వాడు మంచోడా చెడ్డోడా అని. చెడ్డోడా అన్నప్పుడు జనాలంతా మార్చి ఇప్పుడు వాళ్ళ డిపాజిట్ లేకుండా చేసే ప్రజల్లో ఆ మనసులో ఉన్నారు. 16కు 16 టీఆర్ఎస్ గెలుస్తుంది, బీఆర్ఎస్ గెలుస్తుంది. గెలిపి చూపెడతాం. రేవంత్ రెడ్డికి అత్యంతగా షాక్ చూపెట్టేది తొర్రూరు మండలమే. బీఆర్ఎస్కి ఎందుకు ఓటేయాలి? ఎందుకంటే మేము కష్టపడి అభివృద్ధి జనాలలో ఉన్నాం, అభివృద్ధి చేసినాం, అన్ని పనులు చేసినాం. ఎన్ని పనులు అంటే ఇక్కడ నుంచి డివైడర్ పాల కేంద్రం దాకా ఉన్నది, అది టెండర్ అయి ఉంది. ఈ ఎమ్మెల్యే వచ్చి దీనికి క్యాన్సిల్ చేసింది. అంటే పని చేయాలన్నా అది క్యాన్సిల్ చేయించాలన్నా? అది చేసి చూపెడితే నేను చేసిన అనాలి. చేసిన పనులకు నేను చేసిన అంటే అది కరెక్ట్ కాదు. అభివృద్ధి మొన్న యశస్విని రెడ్డి దయాకర్ బ్యానర్ చూసి మేమే అభివృద్ధి చేసాం, దయాకర్ ఏం చేయలే అది కూడా అంటున్నారు. అంటే ఇప్పుడు ఆ ఇల్లు నేను కొన్నానంటే కట్టిన ఇల్లుని నేనే కొన్నాను అంటూ అది ఏదో ఎమ్మెల్యే వరకు నేనే చేసినంట. మేము చేసిన వరకు ఆయన ఇప్పుడు మాసిపోయిన బట్టకు వాళ్ళు ఎన్ని చెప్పినా మాకు ఇబ్బంది లేదు. వాళ్ళు మేము చేసిన వర్కులు చూపెట్టుకొని ఓట్లు వేసుకుంటామంటే అంత పిచ్చోళ్ళు జనమేమి లేరు. వాళ్ళు చేసింది చూపెట్టాలి. మా వర్కులకు చూపెట్టి మా దయాకర్రావు చేసిన వర్కుల మీద మేము చేసినామంటే జనాలు అంత పిచ్చోళ్ళ ఓట్లు వేసేటోళ్ళు పిచ్చ. దయాకర్ ఉన్నప్పుడు అభివృద్ధి అయింది తొర్రూరు మండలం ఫుల్లు 100 కోట్లకు అభివృద్ధి అయింది. ఇంకా 100 కోట్లకు శాంక్షన్ అయిన వాటికి కొన్ని క్యాన్సిల్ చేసింది, కొన్ని టెండర్ అయిన చేయించకుండా అది ఆపింది. దయాకర్రావు పేరు అవుతుందని ఇది కూడా చేస్తే ఆయన పేరు పోతుంది. ఆయనతో మాకు ఓట్ల రానియకుండా అయిపోతుంది. మేము ఆయనతో అడగకుండా ఎవరికి ఇంటికి కూడా పోకుండా అవుతామని ఆమె తిరిగేయడానికి చెప్పుకుంటుంది. ఆమె తిరిగేయడానికే పనులు చేయలే. ఏ పని చేసిందో ఆమెకే నా దగ్గర రమ్మను, నన్ను చూపెట్టు మరి ఈ పని నేను చేసిందని నేను చూపెడతా. ఇప్పుడు తొర్రూరు మండలం మున్సిపల్ అందరూ కాంగ్రెస్నే గెలిపిస్తారు, మిమ్మల్ని ఆదరిస్తున్నారు జనాలు, మళ్ళీ మేమే గెలుస్తాం కూడా అంటున్నారు. 11 నాడు 13 నాడు లెక్క పెట్టినప్పుడు అభివృద్ధి తీటిని వాళ్ళకి గెలిపించే ఓట్లు వేసేది చూపెడతారు, జనాలే చూపెడతారు. జనాలు కాంగ్రెస్ పార్టీని అంటే ఇది చేస్తలేరా? అభివృద్ధి చేస్తారని చూస్తున్నారుగా. చూసింది జనాలు చూస్తారు. నువ్వు చూడు ఒకసారి, నువ్వు కూడా మీడియా ప్రతి గల్లీ తిరిగిరా, అది ఎవరు చేసినారో జనాలకు కూడా తెలుసుకో. అప్పుడు ఆమె చేసింది అనేది నీకు కూడా అర్థమవుతుంది. 16 వార్డులు ఉన్నాయి, ఎన్ని వార్డులు గెలవబోతుంది? 16కు 12 వార్డులు ఇప్పుడు 16కు 16 గెలుస్తాయి. కానీ కొద్దిగా మా వాళ్ళు కూడా కష్టపడాలి. 16కు 16 గెలుస్తాయి.